మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా నీవు దేవుని హృదయములో చోటు సంపాదించుకోవాలంటే నీవు ఈ మాటను నీ జీవితంలో నెరవేర్చి చూపించు. దేవుని హృదయంలో నీవు చోటు సంపాదించుకున్నట్టే. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? నిన్ను శపించే వారిని నీవు దీవిస్తున్నావు అంటే, నిన్ను బాధ పెట్టిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీలో క్రీస్తు ఆత్మ వెలిగిందని. ఎవరిలో క్రీస్తు ఆత్మ వెలుగుతుందో వారందరూ కూడా దేవుని హృదయంలో చేరిపోయి ఉంటారు. దేవుని బిడ్డలారా, నీకు ఆశ ఉందా దేవుని హృదయంలో చేరాలని? అయితే శపించిన వారిని దీవించు, బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయి. శపించిన వారే వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచేస్తారు, బాధ పెట్టిన వారే వచ్చి నీకు సహాయం చేస్తారు. అటువంటి గొప్ప గొప్ప కార్యములు చేసేది నీ యేసయ్య మాత్రమే. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప మనసు నీవు మాకు ఇవ్వమని అడుగుతున్నామయ్యా. శపించిన వారిని దీవించే మనసు, బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేసే మనసు మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.